అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఊరోళ్ళ పెళ్లిలో పేటీఎంల హడావుడి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటుంటారు. సాక్షి మీడియాలోను, వైఎస్ఆర్సీపీ అఫీషియల్లోను, వైసీపీ ఆ పెయిడ్ మీడియా పేటీఎం గాళ్ళు ఉంటుంది కదండి, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ చూసినా సరే చెన్నైలో ఏదో పెళ్లి జరిగిందట. ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్కి వెళ్ళారట. దాన్ని పట్టుకుని అదేదో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కో భారతదేశానికో నోబెల్ ప్రైజ్ తెచ్చేసినట్టు ఆస్కార్ అవార్డు వీళ్ళ బిల్డప్ చూస్తుంటే పాపం ఓ పక్కన జగన్ గారిని చూసినప్పుడు కూడా జాలేసిందండి. ఫస్ట్ టైం నాకు జగన్ చూసినప్పుడు జాలేసింది. ఏంటి ఇంత దిగజారిపోయింది పాపం ఈయన క్రేజ్. వీళ్ళు ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారు జగన్ని? ఆయన కావాలని చేయించుకుంటున్నాడా, లేకపోతే జగన్ గారిని ఆయన పరువు మొత్తాన్ని కులుగాల్లో కలిపేస్తున్నారు వీళ్ళు? నాకు అర్థం కాలేదండి. అయితే వివరాల్లోకి వెళ్దాం. ఇది మొత్తం ఎక్కడ చూసినా సాక్షి మీడియాలో విజయ్ వైఎస్ జగన్ ఆ పెళ్లిలో ఏమంటే ఆ కిందేమో పాత దోస్తులు కలిశారు అని చెప్పి సూర్య గారుని ఇంకా ఆయన ఎవరు కార్తీ గారు కలిశారట. ఇక్కడ స్టాలిన్ గారు కలిశారట. ఇవన్నీ వైసీపీ ఛానల్సే. పెళ్లిలో హీరో సూర్య, కార్తీతో వైఎస్ జగన్. ఏమంటే ఆయన పళనిస్వామి గారు, అలాగే డిప్యూటీ సీఎం ఆయన ఉదయనిధి స్టాలిన్ గారితో. ఇది కూడా సాక్షియే. మొత్తం అన్నీ కూడా సాక్షి మీడియా. ఒక పెళ్ళి అంటే పెళ్ళికి బంధువులు వస్తారు, మనం కబురు చెప్తే ఒకవేళ ఖాళీ ఉంటే నాయకులు కూడా వస్తారు. ఆ రావటం కూడా గొప్పేనా? సరే విషయంలోకి వెళ్దామండి. వీళ్ళ ప్రచారం ఒకసారి మీకు చూపిస్తాను నేను. అయితే ఇది ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు సాక్షి మీడియాలో. ఏమంటే సాక్షి మీడియా ఒకటే కాదు, ఇక వైసీపీ అఫీషియల్లో పెళ్ళికి వెళ్ళారని రాసుకుంటే సరిపోద్ది. పెళ్ళికి వెళ్ళిన ఇది సూర్య గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని హడావుడి చేశారు. తర్వాత ఇక విజయ్ గారితో ఉన్న ఫోటోలు ఏమండి, అదే వీడియో. ఏమండి ఇది ఒక పొలిటికల్ పేజ్. అది పొలిటికల్ పేజ్లో పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళిలో ఫలానా ఆయన కలిశాడు, పెళ్ళిలో ఈయంత పొడి దిగాడు. ఏంటండి ఇంత దిగజారిపోయాడు? ఆయన ఒక సీఎం చేసిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి దాంతోపాటు వీళ్ళ బిల్డప్ ఎలాగుందో ఒకసారి ఉన్నాడు. ఈ వైసీపీ పేటీఎం ఛానల్ ఇది. ఈ పేటీఎం ఛానల్ ఈ మ్యారేజ్ కోసం ఎలా డబ్బా కొడుతున్నారో ఒక్క 2 నిమిషాలు చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసారా నవ్వినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత ఘన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది, వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ కనిపించడం ఏంటి అన్నంతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవేదన చెందుతూ ఉంటారు. చెన్నైలో నిన్న వైఎస్ రెడ్డి కుమార్ వివాహం జరిగింది. తమిళనాడులోని చాలా ప్రముఖులందరూ వచ్చేసారు. ఈ వివాహం చూసిన తర్వాత ఆ వివాహానికి హాజరైన వ్యక్తుల్ని వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి చాలా ఆప్యాయంగా పలకరించడం ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నిన్నటి నుంచి ఒకటే ఆవేదన చెందుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ అసలు మామూలుగానే ఏదైనా పెళ్ళికి ఎవరైనా పిలిస్తే వస్తారు, మాట్లాడతారు కదండి. పెళ్ళికి వచ్చిన జనాన్ని కూడా చూసి డబ్బా కొట్టుకోవడం ఏంటండి బాబు. ఇంకా నయం ఆ సాక్షి మీడియా అయితే ఏం పెట్టింది తెలుసా? రాజు ఎక్కడున్నా రాజేనట. ఇటు పెళ్ళికి జనం వస్తే దాన్ని కూడా చూపించుకుని రాజా ఓరి నీ అమ్మ జీవితం. కానీ పాపం జాలేస్తుందండి. వీళ్ళు ఇంక ఏమీ చేయనకి లేక ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఎవరో పెళ్లిలో వెళ్ళి వీళ్ళు అడావుడి చేసి ఆ ఫోటోలు అలాగే ఇలా తీసేసుకుని వాటిని తెచ్చుకుని ఆంధ్రాలో మరి ఇలా ప్రమోట్ చేసుకున్నారంటే, విజయ్ గారి ఫోటోలు తెచ్చుకుని, సూర్య గారి ఫోటోలు తెచ్చుకుని పాపం ఇక్కడ ప్రమోట్ చేసుకోవాల్సిన దుస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పడిపోయాడంటే జాలేస్తుందండి నాకు. పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వెబ్సైట్ రోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా కథనాలు రాస్తూనే ఉంటుంది తోచినట్టుగా. ఈ వెబ్సైట్ రాసిన కథనం సారాంశం ఏంటంటే, వైసీపీ ఆత్మవంచనకు గురవుతోంది. చెన్నైలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళంతా వివాహాలు పలకరించడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. కానీ దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. సరే అంతటితో ఆగిందా అంటే, ఆవేదన ఏముందని నిజమే కదా. పెళ్ళికి ఎంతో మంది వస్తారు, సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయమనంటే మోడీ గారు వచ్చేస్తారు. మోడీ గారు వస్తారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మోడీ గారు, అమిత్ షా గారు కూడా వచ్చేయడానికి అవకాశం ఉంది. దాన్ని అంత గొప్పగా చూపించుకోవడానికి ఏముందని ఇంత ప్రచారం చేయించుకుని మళ్ళీ దీని మీద వీడియోలు చేయించుకుని దీని మీద ఇది మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఏంట్రా బాబు? నాకు అర్థం కావట్లేదు. ఈ కథనంలో బాగా గమనిస్తే అనిల్ రెడ్డి అని రాశారు. అనిల్ రెడ్డి చెన్నైలో ఉంటారు. ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన కూడా పరిచయాల కారణంగా రకరకాల పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అనేది ఈ కథనం సారాంశం. అనిల్ రెడ్డి అని రాశారు కానీ వైఎస్ రెడ్డి అని రాయలేదు. ఎక్కడా కూడా ఈ అనిల్ రెడ్డి అని ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న జార్జి రెడ్డి కుమారుడు అని కూడా రాయలేదు. ఎందుకంటే వైఎస్ అని రాస్తే ఓహో పెళ్ళికొడుకు జగన్ గారు చుట్టమట్ట రాయలేదట. అది ఆ చుట్టమని రాయలేదని దాన్ని బాధపడిపోతున్నారు. తమిళనాడులో కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇంత పలుకుబడి ఉందా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేంత స్థాయిలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉందా అని ఎక్కడిక్కడ తెలుగు తమ్ములు కంగారు పడతారు అని ఎక్కడ కూడా వైఎస్ అనే పేరు రాయలేదని. దాంతోపాటు ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు అని కూడా రాయలేదు. ఎవరో చెన్నైలో పెద్ద వ్యాపారవేత్త, ఆయనకు ఉన్న పరిచయాల కారణంగా వీళ్ళంతా వచ్చారు అని అనుకోవాలి అన్నది కథనం సారాంశం ఉద్దేశం. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఒక ట్వీట్ చేశారు ఈ వివాహానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మిత్రుడు వైఎస్ జగన్ గారి బంధువు వైఎస్ సునీల్ రెడ్డి గారి కుమారుడి వివాహం అని రాశారు. అంటే చాలా క్లియర్ గా
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, ఆయన బంధువు అన్నా సరే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటో డిప్యూటీ సీఎం గారు ఆయన స్టాలిన్ గారు రాశారటండి, జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు, వారి బంధువు పెళ్ళికి వచ్చానని చెప్పి రాశాడట. అది కూడా గొప్పేనా? వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు, స్టాలిన్ గారు కానీ లేకపోతే ఉదయనిధి స్టాలిన్ గారు కానీ ఇండియా కూటమి. జగన్ గారిని ఇండియా కూటమి రానివ్వదు, ఎన్డీఏ కూటమి రానివ్వదు. స్నేహితుడని రాయటం కూడా చాలా గొప్ప అంటున్నారండి ఇప్పుడు. అయితే అక్కడే ఇంకో పెద్ద బొక్క ఉంది, మనోడు చెప్పండి. నిజమే, ఆ స్టాలిన్ గారు పోస్ట్ పెట్టారు. ఇక ఉదయనిధి స్టాలిన్ గారు పెట్టిన పోస్ట్ ఇది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ. నిజమే, మరి ఇప్పుడు ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ గారిని ఆహ్వానిస్తే పాపం ఆయన కూడా వచ్చాడు. అప్పుడు ఈయన సంగతి పూర్తిగా తెలియక ఇప్పుడు వచ్చి కలిసినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఎస్ నా ఫ్రెండ్ లేకపోతే ఇంకోటని జనరల్గా రాస్తారు కదా, దాన్ని కూడా గొప్పగా డప్పు కొట్టుకోవడానికి ఏముంది. అయితే దాంతోపాటు ఆయన ఇంకో మాట కూడా రాశాడండి. వీళ్ళు ఓన్లీ తమిళలోనే చూపిస్తున్నాడు ఈ పేటీఎం కార్యకర్త. ఈ పోస్ట్ని ఇక చూడండి, కేవలం తమిళంలో రాసిన దీన్నే చూపించాడు. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తే క్లియర్గా మనోళ్ళు కూడా అర్థమైపోతుంది కదా ఆయన ఏం రాశాడు. నేను చూపిస్తాను రండి. ఎక్కడెక్కడ వీళ్ళ గేమ్స్, వీళ్ళ డ్రామాలు ఇది చూడండి. రాశాడు ఆయన చెప్పినట్టు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫ్రెండ్ సో అండ్ సో అటెండెడ్ ది వెడ్డింగ్ రిసెప్షన్ ఆఫ్ ఎస్ సునీల్ రెడ్డి సన్ సాహిల్. సునీల్ రెడ్డి గారి కొడుకైన సాహిల్ పెళ్లికి మేము అటెండ్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. అండ్ అక్కడి నుంచే చూడండి, మిస్టర్ ఎంఏఎం అరుణాచలం మురుగప్పాస్ డాటర్ వేదిక మియామి జిన్ని అటెండ్, ఆవిడ పేరు. మరి ఆవిడ పేరు కూడా రాశాడు. ఇక్కడే ఉందండి అసలు విషయం. ఎవరటండి? అరుణాచలం మురుగప్పాస్ డాటర్. మరి ఇప్పుడు జగన్ గారి పెళ్ళికి వెళ్ళాను నేను. జగన్ గారి పెళ్ళికి వెళ్తే అంటే జగన్ గారు పెళ్లి చేసుకుంటారని కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తే జగన్ గారి పెళ్ళికి వచ్చారని గొప్పగా చెప్తాను, కానీ ఎవరైతే ఆడపిల్ల ఉందో ఆడపిల్లకు సంబంధించిన వివరాలు రాయను కదా. ఎవరైనా చేసేదే కదా అది. ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరే రాస్తాం అక్కడ. అమ్మ ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళకి వెళ్తామండి, అబ్బాయి పిలిచాడు అనుకోండి, అబ్బాయి తరపున వెళ్తాం, పిలిచి ఇక మా పలానా తమ్ముడు ఇలా పెళ్ళికి ఇన్వైట్ చేసాడని రాస్తాను, కానీ అమ్మాయి ఎవరు డాక్టర్ అది రాయను నేను. ఎందుకంటే నాకు తెలుసుకోం కూడా చాలా చోట్ల. లేదు ఒకవేళ అమ్మాయి వాళ్ళు తరపులో మనల్ని పిలిచారనుకోండి, వెళ్ళి ఇక పలానా తమ్ముడు వాళ్ళ అక్క లేకపోతే ఇంకోటి ఏదో సోన్సార్లు పెళ్ళికి వెళ్ళి ఉంటాం, కానీ అబ్బాయి ఎవరు వాళ్ళ వివరాలు రాయం. ఎప్పుడు రాస్తాం? అబ్బాయి తరపున ఎవరో ఒక గెస్ట్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎలాగో కలిసాం కాబట్టి ఆయన పేరు రాసాం గౌరవంగా. మనం ఎవరి పెళ్ళికి వెళ్ళాం, ఎవరు పిలిస్తే వెళ్ళాం, అమ్మాయి తరపులు పిలిస్తే వెళ్ళాం కాబట్టి అమ్మాయి పేరు రాయాలి అక్కడ. మీకు అర్థమైందా? సింపుల్ లాజిక్ ఏంటంటే, మురుగప్ప గ్రూప్ చైర్మన్ అట ఆవిడ, పెళ్లి కూతురు. వాళ్ళు అసలు తమిళనాడులో తోపు తురుంకన్నాళ్ళు. అది నేను చెప్పలేదండి, మళ్ళీ నేను చెప్తా రాజేష్ నీకెలా తెలుసు అంటారు. ఇక ఇంకో పేటీఎం కార్యకర్త ఉన్నాడు, ఇది కూడా వైసీపీ పేటీఎం ఛానలే. ఒకసారి ఈ ఛానల్ కూడా చూడండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చెన్నైలో హాజరైన వివాహ వేడుక చుట్టూ విస్తృత చర్చ సాగుతుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది, ఎందుకని జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ వివాహ వేడుకలో తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ రాజకీయ నేతలంతా దర్శనమిచ్చారు. ఏకంగా తమిళనాడులోని అధికార డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకే, వీళ్ళతో పాటుగా ఇటీవల రాజకీయ నేతగా ఆరంగేట్రం చేసిన టీవీకే అధినేత అందరూ దర్శనమిచ్చారు. ఇలాంటి చర్చ సాగుతుంది. నిన్న జరిగిన పెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జార్జి రెడ్డి తనయుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ పెళ్లి. వైఎస్ఆర్ కుటుంబంలో జార్జి రెడ్డి మనవడి పెళ్లి. దాంతో తన పెదనాన్న కొడుకు ఇంట్లో పెళ్లి కావడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడ దాదాపు పెళ్లి పెద్దగానే వ్యవహరించారు. ఆ వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలోని లైలా ప్యాలెస్ లో జరిగింది. ఆ వేడుకలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన హైలైట్ గా కనిపించారు. ఈ వేడుకలో పెళ్లి కూతురు ఎవరు అన్న దాని మీద విస్తృతమైనటువంటి ఆసక్తి కనిపిస్తుంది. పెళ్లి కుమార్తె మురుగప్ప గ్రూప్ చైర్మన్ గా ఉన్న ఎంఏఎం అరుణాచలం మురుగప్పన్ కుమార్తె వైదిక. చాలా పెద్ద సంస్థ అన్నట్టు మురుగప్ప గ్రూప్ అంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న కోరమండల్ అలాగే ఇతర అనేక రకాల సంస్థ. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు అక్కడికి టీవీకే విజయ్ గారు వచ్చినా, లేదా స్టాలిన్ గారు వెళ్ళినా, ఉదయనిధి స్టాలిన్ గారు వెళ్ళినా, లేకపోతే మరొక పళనిస్వామి గారు వెళ్ళినా, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారంటే ఆ మురుగప్ప గ్రూప్స్ అనేది మొత్తం చెన్నైలోనే కాదండి, మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మురుగప్ప గ్రూప్స్. దీనికి దాదాపు 90,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అట. అది 94,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. మీరు కొట్టండి, మీకు మురుగప్ప గ్రూప్ అని కొడితే వచ్చేస్తుంది. వాళ్ళ ఆహ్వానం మీద కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళందరూని. ఇప్పుడు అమ్మాయి తరపులు చుట్టాలని మనం వెళ్ళి ఫోటోలు తీసుకోవడమో దరిద్రం అంటే, వాళ్ళ మనోళ్ళు అని చెప్పి మళ్ళీ ఇంత మీడియా మొత్తం వైసీపీ సోషల్ మీడియా, పెయిడ్ మీడియా, ఆ సాక్షి టీవీ ఈ ప్రచారం ఎంత దరిద్రంగా ఉందండి. ఇదేం దరిద్రం అండి బాబు. మళ్ళీ ఆయనేమో బొకే పట్టుపోతుంటే విజయ్ గారు జస్ట్ ఈయన ఇలా చెయ్యేస్తే ఆ బొకే ఈయనిచ్చినట్టు. ఓడి అమ్మ జీవితంగానే చ
నాకు పాపం ఆయన చూస్తే చాలా బాధ వేసిందండి. ఇంకా చాలా మాటలు అంటాడు ఈయనేమన్నాడు ఎందోనండి, వీళ్ళ గొప్పలు ఎందోనండి. జగన్ గారి బంధువు వైఎస్ సునీల్ రెడ్డి గారి కుమారుడి దీని తమ్మనేలు ఏం పెట్టాడు తెలుసండి, వైసీపీ కార్యకర్త లారీ ఈనో ప్యాకెట్లు రావాలంటే ఇప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి ఆ పాపం ఆలతీలతో ఫోటోలు దిగితే ఆ ఫోటోలు చూసి ఇప్పుడు కూటమి కార్యకర్తలు కడుపు మండిపోతుందండి, మాకు ఈనో ప్యాకెట్లు కావాలట. ఈ అమ్మాయి ఇంతకన్నా దరిద్రం ఉందరా, ఇంతకన్నా దరిద్రం ఉందా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, ఆయన బంధువు అన్నారు సార్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోను కూడా మరి మురుగప్ప గ్రూప్ గురించి కూడా రాశారని వీడు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పలేదు, వైఎస్ సునీల్ రెడ్డి అని చెప్పలేదు, జగన్ గారు ఇదేని రాయలేదు, అక్కడెక్కడో అంటున్నాడు. మరి ఇక్కడ డైరెక్ట్గా ఆ ఉదయనిధి స్టాలిన్ గారు రాశారు కదా, మురుగప్ప గ్రూప్ చైర్మన్ వేదిక గారు పెళ్లికి వెళ్ళానని. మరి అది ఈయన చెప్పాడా? ఎందుకండి ఈ దొంగాట ఆడుకుంటూ ఈ దాగుడు మూతలు చేసుకుంటూ పాపం అనవసరంగా అబాస్పాలు చేసి పారేస్తున్నారు కదా. అతను కూడా అతనే చెప్తున్నాడు ఒకవేళ మీకు ఇలా టీవీకి విజయ్ గారు వస్తున్నారు, జస్ట్ ఆయన తెచ్చే బొకే మీద జస్ట్ ఇలా చేస్తాను టక్ మనం క్లిక్ చేసేయండి, క్లిక్ చేసి ఆయన నాకు తెచ్చేస్తున్నాడు అని రాసేయండి, ఆయన వచ్చి నన్ను పరామర్శించాడు పలకరించాడు అని రాసేయండి, జగన్ గారు నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పాడని రాసేయండి. ఏంటండి దరిద్రం ఏంటండి బాబు, చిచ్చి. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఈ వివాహానికి సంబంధించిన వార్తను కవర్ చేసి అయితే ఎంత నీట్ గా రాశారు చూడండి. జగన్మోహన్ రెడ్డి తగ్గించేలాగా ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, స్టాలిన్ ఆంధ్రజ్యోతిలో వార్త రాశారనేది బాధపడుతున్నాడండి. ఏం రాశారట, ఇది కొంచెం స్లో చేస్తాను ఉండండి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, టీవీకే పార్టీ అధినేత విజయ్లను వేరువేరుగా కలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్లి వేరువేరుగా కలుసుకొని మాట్లాడుకున్నారంట. సూర్య కార్తీ కూడా జగన్ ను పలకరించారు. అంటే చాలా సింపుల్ గా ఏదో కనపడ్డారు, జగన్మోహన్ రెడ్డి పలకరించి వెళ్ళిపోయారు. అది కూడా ఏం చేశారు, కాళ్ళు మీద పడిపోయి ఆశీర్వాదంగా తీసుకున్నారు ఏంటి? వాళ్ళు పలకరించి వెళ్ళిపోతే మరి ఏం చేశారు, కాళ్ళు మీద పడిపోయారా? కాళ్ళు దండం పెట్టారు, పొర్లు దండాలు ఏమన్నా జగన్ చుట్టూరు పొర్లు దండాలు ఏమన్నా పెట్టారేంటి? వాళ్ళ మురుగప్ప గ్రూప్ చైర్మన్ పెళ్లికి వాళ్ళ ఆహ్వానం వస్తే వాళ్ళు పెళ్లికి వెళ్ళారు, జగన్ గారు కనపడ్డారు, పలకరించారు. దీనికి కూడా ఏం గొప్ప చెప్తారు బాబు? ఏబిఎన్లో ఏం రాయాలేంటి మరి? ఏమని రాయమంటారా చెప్పండి, లేకపోతే అదే రాస్తారు వాళ్ళు. ఎవరికో తెచ్చిన బొకేని జగన్ గారికి ఇచ్చారని రాసేయమంటారా? లేకపోతే ఎవరో పెళ్ళికి వచ్చిన వాళ్ళు లేదు జగన్ గారి కోసమే మేము పెళ్ళికి వచ్చామని రాసేయమంటారా? ఏం చేయమంటారు చెప్పండి బాబు. మరి లేకపోతే నిజంగా చెన్నైలో అంత అభిమానం ఉంటే కొన్ని చెన్నైలోనే పోటీ చేయమని అలాగే వెళ్తలేదు ఇక్కడ. మన 11 రేపు ఒకవేళ చేసినా ఒకటి కూడా వస్తుందని గ్యారంటీ లేదు. అప్పుడు చెన్నైలో అంత అభిమానం ఉన్నప్పుడు రాజు ఎక్కడ ఉన్నా రాజు అన్నప్పుడు చెన్నైలో పోటీ చేయమని ఎక్కారు ఎక్కిపోతారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చూస్తేనే, ఇలాంటి అవినీతి పరుల్ని ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళని చూస్తే తమిళోళ్ళు మామూలుగా ఉండదండి, ఎక్కారు ఎక్కిపోతారు వాళ్ళు, చిరాకు ఎక్కిపోతారు వాళ్ళు, అసహించుకుంటారు వాళ్ళు. ఇలాంటి డ్రామాలు అక్కడ చెల్లవు. కాబట్టి ఇలాంటి పద్ధతి కబుర్లు చెప్పకండి, ఎందుకు వచ్చింది? మళ్ళా స్టాలిన్ దగ్గరికి విజయ్ దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వేరువేరుగా కలుసుకున్నారు అని రాశారు ఆంధ్రజ్యోతిలో. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత డౌన్ చేయాలి అన్న దాని మీద వీళ్ళు పనిచేస్తున్నారని. వేరువేరుగా కలుసుకోకపోతే వాళ్ళు వచ్చి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారా? వాళ్ళు వచ్చి కలుసుకున్నారా? లేదా జగన్ గారు ఇంటికి వచ్చారా? లేదా జగన్ గారు ఆహ్వానం మీద వచ్చారా? మరి ఏమొచ్చారు అక్కడ? అదే కదా జరిగింది. అవును, ఆహ్వానితులు వచ్చారు, గెస్టులు వచ్చారు, జగన్ గారు వెళ్ళి కలిశారంటే తప్పే ఉంది. జగన్ గారు వెళ్ళి కలిస్తే తప్పే ఉంది. వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయిదో మనవడిదో ఎవరిదో దూరం చుట్టం పెళ్ళండి. సరే వచ్చారు పెద్దోళ్ళు, వచ్చినప్పుడు కలుపుతారు, తప్పేంటి? జగన్ గారు అంటే వాళ్ళకేం గొప్ప? మీలాంటి వాళ్ళకి పేటీఎం ఇస్తాడు కాబట్టి మీకు గొప్ప. స్టాలిన్ గారికి ఏం గొప్ప? టీవీగా విజయ్ గారికి ఏం గొప్ప? వాళ్ళు ఎందుకు పట్టించుకోలే ఇన్ని? అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తనకి ఎవరు తెలిసినా తెలియపని ప్రపంచంలో అందరూ నాకు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని బాగా ఆయన ఎప్పుడు ఆయనకి అందరూ తెలుసు. ఆయనకి అందరూ తెలియటం కాదు, ఆయన అందరికీ తెలుసు. బిల్ గేట్స్కి తెలుసు, బిల్ క్లింటన్కి తెలుసు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు తెలుసు. ఆయన తెలియనాడు ఎవరున్నాడు? ఇవాళ బీజేపీలో మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు, బీజేపీ తర్వాత అతిపెద్ద రెండో పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశం అంతా తెలుసు ఆయన తెలుసని ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటి? అది తెలుసు. జగన్ గారు ఎవరికి తెలియదు కాబట్టే ఇండియా కూటమిలోనే ఉండడు ఈయన, రానెవరు, ఎన్డీఏ కూటమిలోకి రానెవరు. ఏకాకి పార్టీ ఇది. ఎలియన్స్ అంటే ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి, అలాగే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా ఏదో ఒక కూటమిలో ఉంటాయి. జగన్ గారు ఏ కూటమిలో ఉన్నారు? ఏ కూటమిలోకి రానివ్వరు ఆయన్ని. కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పార్టీ కూడా ఆయనతో పొత్తుకెళ్దాం. ఏకాకి పార్టీ అది, అదొక అయోమయం పార్టీ అది. నాకు తెలుసంటే ఎవరికి తెలుసంటే ఏం చేస్తారండి? నిరంతరం సందర్భం ఉన్నా లేకుండా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. తనకి ఎవరు తెలిసారు, ఎవరు తెలియదు, ఇవన్నీ చెప్పుకోరు. ఆయన ఆ స్నేహాన్ని, ఆ బంధాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా చెప్పుకోకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల ఏ బంధాలను మెయింటైన్ చేస్తారు? తల్లి మందం ఉండదు,
షర్మిల అక్క చెల్లి మనతో ఉండదు, ఇంకొక చెల్లి సునీతారెడ్డి మనతో ఉండదు, వాళ్ళ భర్త మనతో ఉండడు, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు మనతో ఉండరు. కానీ చాలా బంధాలు మెయింటైన్ చేస్తాడట ఈయన బయట వాళ్ళతోటి. మరి ఏ బంధాలు మెయింటైన్ చేస్తున్నాడు, ఎవరితో మెయింటైన్ చేస్తాడు మీకు తెలిసినది మాకు తెలియదు మరి.